హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఒక కేసు అయితే మనకు నడుస్తుంది. సో దీని గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియకుంటుంది. సో ఈ గ్రూప్ డి కేసు ఏంది, దాని గురించి ఎలా హియరింగ్ ఉండే, మరి రిజల్ట్ ఏమొచ్చింది, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది స్టార్టింగ్ నుంచి 2018 నోటిఫికేషన్ అప్పుడు సో 10th క్లాస్ తోటి మనకు ఈ గ్రూప్ డి ఉద్యోగాలైతే భర్తీ చేసేవాళ్ళు. అలాగే ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసేవాళ్ళు. 2018 నోటిఫికేషన్ అలా గడిచిపోయింది. ఆ తర్వాత 2019లో కూడా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. ఆ పడ్డప్పుడు సో ఈ ఐటీఐ వాళ్ళు ఏందంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇద్దరికి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐటీఐ వాళ్ళు అప్పుడే కేసేశారు. ఐటీఐ అది టెక్నికల్‌కి సంబంధించిన ఉద్యోగం కాబట్టి 10th వాళ్ళకు ఇవ్వకుండా ఐటీఐ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇయ్యాలని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు ఐటీఐ వాళ్ళు ఈ విధంగా కోర్ట్ కేస్ వేయడం వల్ల సో ఐటీఐ వాళ్ళకి ఇస్తారనే ఉద్దేశం కొద్దీ ఆ విధంగా మొగ్గు చూపినట్టు సో అప్పుడు 10th వాళ్ళు అందరూ ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా ట్విట్టర్‌లో ఒక యుద్ధమే చేసిర్రు. సో 10th వాళ్ళకి కూడా అవకాశం ఇయ్యాలని చెప్పి చాలామంది అప్పుడు అడగడం జరిగింది. అప్పుడు ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డీకి సంబంధించి ఏందంటే సో ఈసారి 10th క్లాస్ తోటి రిక్రూట్మెంట్ చేస్తాము. సో నెక్స్ట్ టైమ్ మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పుడు చూద్దాంలే అన్నట్టు సో అప్పుడు 10th వాళ్ళు ప్లస్ ఐటీఐ వాళ్ళతో కలిపి 2019 నోటిఫికేషన్ కూడా సో కంటిన్యూ చేసేసింది. సో ఈ 2019 తర్వాత పడ్డ నోటిఫికేషను మనకు 2024లో మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. ఆ మధ్యలో ఈ కరోనా టైంలో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది పడలేదు. సో అందుకోసం 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడేందంటే 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఐటీఐ వాళ్ళు సో ఈ ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ బోర్డ్ మీద మీరు మళ్ళీ 10th క్లాస్ తోటి క్వాలిఫికేషన్ తోటి గ్రూప్ డి ఉద్యోగాలు ఎందుకు అప్లై చేసుకోనిస్తున్నారు అని చెప్పి మళ్ళీ సో కోర్ట్‌కి ఎక్కడం జరిగింది. సో దీనికి సంబంధించి 2 హియరింగ్‌లు అయిపోయినాయి ఈరోజు వరకు. ఈరోజు మార్చి 28వ తారీఖు నాడు ఈరోజు కూడా హియరింగ్ ఉన్నది. సో ఇది ఢిల్లీ హైకోర్టులో కేస్ అయితే నడుస్తుంది. సో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 10వ తరగతితో అప్లై చేసుకున్న అభ్యర్థి ఎవరైనా ఉంటే సో వాళ్ళు అస్సలు దిగులు పడకండి. ఎందుకంటే సో మనకు గ్రూప్ డి అనేది 10th క్లాస్ తోటి మనకు ఆర్ఆర్‌బీ ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఆర్ఆర్‌బీ బోర్డు నడుచుకుంటుంది. ఎందుకంటే సో మళ్ళీ ఇప్పుడు ఇలా రిజల్ట్ ఏమొచ్చింది, మరి హియరింగ్ ఏమైందని కూడా ఆడ చూసుకున్నట్టయితే సో ఈరోజు 4 గంటల వరకు తర్వాత మనకు హియరింగ్ అయితే మనకు దానికి సంబంధించిన రిజల్ట్ అయితే అప్పుడే వచ్చింది. కానీ కాపీస్ అనేది 4 గంటల వరకు రావు అని చెప్పి అన్నారు. అందుకోసమే 4 గంటల వరకు వెయిట్ చేసి చూసినా గానీ మనకు హైకోర్టుకు సంబంధించిన సైట్‌లో ఇంకా దానికి సంబంధించిన కాపీస్ అయితే రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మే 26 నాడు హియరింగ్ ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఎవరైతే జడ్జి ఉన్నాడో ఆ జడ్జి అతను ఈరోజు అందుబాటులో లేని విధంగా వేరే వాళ్ళకి అప్పగించడం వల్ల సో మళ్ళీ ఒక 2 నెలలు ఎక్స్టెండ్ చేశారు దీన్ని, ఈ కేస్‌ను. అదేవిధంగా 10th క్లాస్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే దీని గురించి అస్సలు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు గ్రూప్ డీకి చదువుకున్నట్టు ప్రిపరేషన్ చేస్తున్నట్టయితే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనకు 99% 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకునే కోటి మందికి ఎక్కువ పైగానే మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. సో 10th ఉన్నా, ఐటీఐ ఉన్నా మనకు ఒక టెక్నికల్‌కి సంబంధించింది కాబట్టి, ఒక హార్డ్ వర్క్‌కి సంబంధించిన జాబే కాబట్టి 10th క్లాస్ వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్‌కి. సో కాబట్టి మళ్ళీ వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అనడం జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ మనకు నెక్స్ట్ హియరింగ్ మే 26 నాడు ఉంది. సో దీనికి సంబంధించిన కాపీస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. మళ్ళీ 7, 8 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఈరోజు జరిగిన కోర్టు కేసు అప్డేట్ కాపీస్ ఏమన్నా వస్తే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో టెలిగ్రామ్‌లో. సో ఒకసారి మన టెలిగ్రామ్‌లో జాయిన్ కండి. సో ఇది మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్ట్ కేసు. ఇది దేని మీద నడుస్తుంది? క్వాలిఫికేషన్ మీద 10th వాళ్ళకు క్వాలిఫికేషన్‌తో ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవద్దు అని చెప్పి ఐటీఐ వాళ్ళు ఏసిన పిటిషన్ పైన మనకు కోర్ట్ కేస్ అయితే జరుగుతుంది. సో ఈ కోర్ట్ కేసులు మీరు పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టినట్టయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.